రెడీగా ఉన్నాడు, పంచులు వేయించుకోవడానికి రాజు రెడీగా ఉన్నాడు, నవ్వడానికి మీరు కూడా రెడీ అయితే పిలవడానికి నేను రెడీ. లెట్స్ వెల్కమ్ హాయ్ రాజు అండ్ రైజింగ్ రాజు టీమ్. వెనక దాక్కోక, అది వెనక దాక్కుంటే కనపడతల్లా. ఏనుగు వెనక ఎలక పిల్ల దాక్కున్నా. ఆహా ఏం అందం! ఈ అందాన్ని ఎముడొచ్చి ఎప్పుడు తీసుకెళ్తాడో. ఏంటి అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారా? కోరుకుంటేనే మీరు పోయే పని అయితే దేశంలో 70% మగాళ్ళు కోరుకునే పనిలోనే ఉంటారే. మరి మిగిలిన 30% వాళ్ళకి పెళ్లి కాలేదులే. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నారండి? మీ నాన్న ఒక్కదాన్ని చేసుకుంటే ఇద్దరు చేసుకున్నట్టే ఆఫర్ ఇచ్చాడు. నేను ఇంకా కాజల్ అగర్వాల్ చేసుకుంటే నిషా అగర్వాల్ వస్తాను వచ్చాక తెలిసింది అగర్వాల్ కాదు పెద్ద చైనా వాళ్ళని. మీ పిల్లల్ని ఇవ్వడమే పెద్ద గొప్ప. దేశంలో 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఆ మిగతా ఇద్దరు అదృష్టవంతులని అర్థమైంది. వెళ్ళు, నీకు దండం పెడతా. మామూలు కాదు ఇది. కర్చీఫ్ కొంటానికి వెళ్తుందండి, కర్చీఫ్ కి మ్యాచింగ్ అని చీర కొనుక్కొని వస్తుంది. వయసుకు తగ్గ క్యారెక్టర్. ఏంటి లోపల ఎంతసేపు ఏం చేస్తున్నావు? ముఖానికి పౌడర్ అద్దుకోవడం లేట్ అయింది అల్లుడు. అరే హైదరాబాద్ రోడ్లకి నీ మొహానికి ఎన్ని మరమ్మతులు చేసినా మార్పులే ఉండవు. అల్లుడు నీకు ఒక విషయం చెప్పాలి అల్లుడు. నా కూతురికి తల్లి లేని లోటు తీరుద్దాం అనుకుంటున్నా. దానికి తల్లి లేని లోటు తీరుద్దాం అనుకుంటున్నావు, నీకు నిద్ర లేని లోటు తీర్చుకుందాం అనుకుంటున్నావా? రాత్రి అంటే రమ్యకృష్ణ అంటున్నావు. రామకృష్ణ అనుకోవాల్సిన వయసులో మనకి ఎందుకు రమ్యకృష్ణాలు కలిపేశాడా? ఒంటరిగా పడుకోలేకపోతున్నాను అల్లుడు. మంచి వృద్ధాశ్రమం ఒకటి చూస్తే అందులో 30 మంది తోడుంటారు, మంచిగా పడుకోడ. అల్లుడు ఇలాగన్నావంటే కట్నం తీసుకున్న అల్లుడు అందరూ తిరిగి కట్నం ఇచ్చాలని చెప్పి మాంగారులంతా ధర్నా చేస్తారు తెలుసునా? మీరు ధర్నాలు చేస్తారా? బ్లేడ్ ధరలు తగ్గించాలని జేబు దొంగలు ధర్నాలు చేసినట్టు ఉంటది. ఏంటి చూస్తున్నా? బాహుబలి ఒక సీన్ లీక్ అయింది కదా. అదేంటి పొగ తాగరాదు నో స్మోకింగ్ అని ఉంది? అదేరే లీక్ అయింది. ఎవరండి ఆ బెడ్రూమ్ లో అంత చండాలమైన ఫోటో పెట్టింది? అది ఫోటో కాదు, అర్థం. అవునా? అల్లుడు నా కూతురని చెప్పడం కాదు గాని ఎంత పని చేసినట్టు చకా 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 చేసుకుంటూ వెళ్ళిపోతారు. అవునవును, ఇందాకే ఇల్లు ఊడ్చినట్టే లేదు, ఆడ చెత్త ఆడే ఉంది. ఏమండి ఒక్క నిమిషమే. ఏంటండి డైరీ చూస్తున్నారు? క్రితం సార్ నువ్వు ముద్దుగా పిలిచినప్పుడు ఎంత లెక్క అయిందని. నా కోసం ఒక్క ఐఫోన్ కొనరా? ఐఫోన్ ఎందుకు, మంచి గోల్డ్ నెక్లెస్ కొనిస్తానే. ఏంటి జోకులు వేస్తున్నారా? ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? సరదాగా అందరం కలిసి సినిమాకి వెళ్దాంలే. ఎందుకండి డబ్బులు దండగా? నేనే వెళ్ళి చూసి వచ్చి మీకు కథ చెప్తానే. మనిద్దరం కాపురం చేయడం ఎందుకు? ఎనర్జీ దండగా ఎదురింటి వెంకటలక్ష్మి చేసి ఎలా ఉందో నీతో చెప్తాలే. మీరిద్దరూ ఇలా గొడవ పడకుండా అన్యోన్యంగా కాపురం చేసి నా చేతిలో ఓ మనవణ్ణి పెట్టొచ్చు కదా. ఒరే నీ చేతిలో నాగభూషణాన్ని పెట్టినా మన వల్ల ఉంటాడు, మళ్ళీ మేమెందుకు కష్టపడటం దానికి? ఏమండి మా ఫ్రెండ్ పెళ్ళండి, ఏ గిఫ్ట్ కొనమంటారండి? ఒక చపాతీ కర్రను అట్లగాడ తీసుకెళ్ళు. అది దేనికండి? ఇంకేం తీసుకెళ్ళిన పెద్ద యూజ్ చేయరు, ఇవైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తారు. వెళ్ళు. సర్లేండి ఆటోలో వెళ్ళి వచ్చేస్తానే. ఆటోలో బట్టలే కానీ లారీలో వెళ్ళు. అల్లుడు అర్థం అవడం, కూతురు అర్థం అవడం. అయ్యారు పని అంతా అయిపోయిందని ఇంటికి పోతున్నాం. పని అంతా అయిపోయిందని ఓనర్ నేను చెప్పాలి. ఆ దొడ్లో పాదులు ఎవడ పెడతారా? ఏంటి అలా చూస్తున్నా? కిందకి మీదకి జీతాలు తీసుకుంటలేదు. నిర్ణయించమంటారు అయ్య గారు. రత్తాలు నాకు వయసు అన్నా ఎక్కువ అన్న మాట పక్కన పెట్టి నాతో ఫ్రీగా ఉండరా? తడిగుడ్డెట్టు. అది ఇందాక పెట్టానండి. ఆరిపోయింది. ఇలాగెట్టి తిరుగు. ఇక్కడ మరకలు ఎక్కువ ఉన్నాయి. కర్మ మంచి పాటల మెమరీ అంతా. చూసా ఒక హృదయాన్ని కోసా నీకున్నదాన్ని. రే ఏడేం బిగుతున్నావు నువ్వు? సక్రమంగా పనులు చేయించున్నాను అల్లుడు. నువ్వు లోపలికి వెళ్ళి మేము చేయించమా పనులు? తెలీదా? ఇలాంటి టైం వృధా చేయకరంటే గడియారంలో బ్యాటరీలు తీసాడంట. అయ్యగారు నువ్వు వెళ్ళమంటారా? మిగతా సగం ఎవడు దొరుకుతాడు? ఎవరు వస్తారా దానికి? కూర్చో. ఇప్పుడు ఈయన చూసా నేను చెప్తున్నా కదా. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు
పాదులని తోవేనండి అయ్యారు. ఇంకా తవ్వకాలే ప్రారంభం, ఇది అప్పుడే దువ్వి. అరే నువ్వేం చేస్తావంటే చెట్లు మొత్తం పీకు, ఏర్లు తడిసినా లేదు చూసి మళ్ళీ లోపల దించే. మొత్తం నేనే బేకాలండి. ఎందుకు సగం నువ్వు బేకరా, ఇంకో సగం బేకడానికి సల్మాన్ ఖాన్ వస్తాడు. మీ ఇద్దరు తవ్వుతుంటే నేను తందూరి చికెన్ తీసుకొస్తా. ఇప్పుడు ఎందుకు సార్ ఆ పనులన్నీ నేనే? నువ్వు వెళ్ళరా, యజమాని చెప్తాడు కదా, వెళ్ళి మీరు ఆ పనులు లేకపోతే మా పనులు ఎలా జరుగుతాయరా? వద్దయ్య గారు, ఇవన్నీ నాకు కొత్త అయ్య గారు. నేను మాత్రం కోర్సు నేర్చుకున్నానంటే నాకు కొత్త. వద్దయ్య గారు ప్లీజ్ అయ్యగారు. అత్తాలు పైకలు అంటావు గాని తెలిసినయే అన్ని. ఏరా నీతి లేని కుక్క, మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. ఏంటండి ఇది? సాయి కుమార్ గారు దాన్ని చాలా చూసాం. అత్తాలు అయ్యగారు, ఏరా నీతి లేని కుక్క, అవును నీతి లేని కుక్కనే. అత్తాలు నీకెందుకు, నేను చూసుకుంటా కదా. చిచ్చి, మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదండి, మీకు విడాకులు ఇచ్చేస్తాను. అది కాదే. చిచ్చి, నువ్వు ఎలాంటి వాడు అనుకోలేదు అల్లుడు, నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను. వెళ్ళు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అయ్య గారు? తడిగుడ్డ తీసుకో. సో రోజా గారికి ఎలా అనిపించింది? ఫస్ట్ టైం రాజు ఏజ్ కి తగ్గ క్యారెక్టర్ చేసాడు. ఏంటి అది, వైఫ్ కన్నా ఈవిడ బెటర్ అనుకున్నావా పన్నావిడ? అసలు ఆవిడ ఓ ఎక్స్ప్రెషన్ నిన్ను చూసేసి శాంతి అయితే తట్టుకోలేకపోతున్నావు. బాగుంది. నాగబాబు గారు బాగుంది. అది బాగా ఉన్నది ఏంటంటే అమ్మాయిని పట్టుకోగానే ఎరా నీతి లేని కుక్క. బాగుంది, ఎంటైన్ చేసావు, బాగా ఎంటైన్ చేసాం. గుడ్. ఏంటి అది? శనివారం ఉపవాసం కదండి. ఉపవాసం అంటే 2 ఫ్రూట్స్ తింటారే. ఇలా రాఘవేంద్రరావు గారు ఒక సాంగ్ కూడా ఫ్రూట్స్ అన్ని నువ్వే తింటున్నావు తెలుసా? ఏమండి, చెట్లకి డబ్బులు కాస్తాయి అంటారు కదా, అవి మన పెరట్లో 2 పెంచుకోవచ్చు కదండి. అది సామెతే. నీలాంటిదే గోడకు చెవులు ఉన్నాయని హెడ్ ఫోన్స్ పెట్టి పాటలు వినిపించిందంట దానికి. హలో, అవునా? ఏమైందండి? మా అన్నయ్య గారి ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకెళ్ళారంట. అదేంటి, మీ అన్నయ్య రన్నింగ్ లో ఛాంపియన్ అన్నారు కదా? వాళ్ళ పట్టుకోవడం మానేసి వాళ్ళకంటే ముందు పరిగెత్తాడంట. ఛాంపియన్ అక్కడ కూడా పూజ చేసుకున్నాడు. మీరు చేసుకోబోయే వాళ్ళకి అమ్మాయి ఎలా ఉండాలి? నాకు బాహుబలిలో శివగామి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే తరతరాలుగా ఆడవాళ్ళు మగాలను ముంచుతూనే ఉన్నారు, కానీ ఆవిడ మాత్రం ఆవిడ మునిగి ఒకనే పైకి లేపింది మన మగాన్ని. మేము బ్యాంక్ కస్టమర్స్ అండి. కస్టమర్సా? కస్టమర్ అయితే బ్యాంక్ వెళ్ళదు, ఏటీఎం రాకూడదు, బ్యాంక్ అంటే తీయాలి. సమ్మర్ వెకేషన్ కి వచ్చామండి. సమ్మర్ వెకేషన్? మీ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పారు? కస్టమర్స్ తృప్తి మా చేయమన్నారా? అన్నారు. వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటా ఉన్నారు అన్నారు. 1 నెల రోజులు ఏటీఎం లో పెట్టి చూసుకోలేరా? అయినా వీడితో మనకు మాట్లాడండి, లోపలికి వెళ్దాం పదండి. వాడు అన్నాడు చెప్పు తెగిపోద్ది, ఎవతరా ఇది? అది ఇది అంటాం ఏంట్రా? లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. లేడీసా? ట్రాక్టర్ సైలెన్సర్ లా ఉంది, ఇది లేడీ అంటే సెక్యూరిటీ. ట్రాక్టర్ కొట్టడానికి ఫ్యాక్టరీ పోగొట్టడానికి తేడా తెలీదా నీకు? ఒక్క హీరో మాత్రం నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా ఒక చీడపురుగా చూశాడు. ఆయన మీద రివెంజ్ తోటే నేను డైరెక్టర్ తొందరగా అయ్యాను. ఈ రోజు ఆయన డేట్లు తీసుకున్నాను. ఈ రోజు పిప్పి కరిగేలా ఆయనతో షూట్ చేస్తాను. ఏం పేరు నీ పేరు? మాలిని సార్. నేను ఎవరో తెలుసా? 5 స్టార్ ని. వెళ్ళి కాళ్ళకి దండబెట్టు. కంగారు పడకు, 6 ప్యాక్స్ తగిలింది నీకు.